శ్రీశైలంలో దర్శనం కోసం మేము పడ్డ తిప్పలు ఎన్నో తెలుసా. అలాంటి ప్లేస్ లో రద్దీ ఉంటది, అది కరెక్టే. కానీ మేము పడ్డ తిప్పలు చెప్తాను వినండి. అయితే పొద్దున మేము అక్కడికి వెళ్ళేటప్పటికి మాకు 1 అయింది. ఒకటికి వెళ్ళి స్నానం చేసుకున్నప్పుడు 2 అయింది. 2కి వెళ్ళి దర్శనం కోసం చూస్తే అక్కడ చాలా మంది కూర్చున్నారు, కొంతమంది పనుకున్నారు కూడా అవని వాళ్ళు. సో నేను అక్కడ అడిగాను, మీకు ఏంటి సార్ ఎప్పుడు ఉంది దర్శనం అంటే 4 o'clock అని చెప్పారు. 4 o'clock కి అటు ఇటు కొంచెం వెళ్ళాను నేను కూడా. వెళ్ళేటప్పటికి ఇప్పుడు లేదు దర్శనం, రాత్రి 7 గంటలకు అని చెప్పారు. 7కి వెళ్తే ఇప్పుడు లేదు, 9:30కి అని చెప్పారు. 9:30కి కదా అని వెళ్ళేటప్పటికి అక్కడ రష్ పొద్దు నుంచే దర్శనం ఆపేశారంట. సో రష్ మొత్తం ఒకేసారి అయింది. అది ఎందుకంటే ఎవరు వచ్చారో ఏంటో తెలియదు నాకు కూడా, బట్ ఆపేశారంట. ఎవరు వచ్చారని మాత్రం అర్థమైంది. ఇంకోటి ఏంటంటే అక్కడ హ్యాండిక్యాప్ కోట, అలాగే చిన్నపిల్లల కోసం దర్శనం ఉంటుందంట. ఎక్కడుందో కూడా నాకు అర్థం కాలేదు. వెతికాను, చాలా వెతికాను, కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. సరే కదా నార్మల్ దర్శనానికి వెళ్దాం అనుకున్నా. అప్పటికి 9:30 అయింది కాబట్టి మొత్తం ఒక రోజు మొత్తం దర్శనం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఒకేసారి విడిస్తే చాలా మంది ఇబ్బంది పడ్డారు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి నాకు దేవుని చూసేటప్పటికి మనసు ప్రశాంతత అయిపోయింది. సరే కదా అని నైటే రిటర్న్ అయిపోయాం.